ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మవారి ప్రసాదం తయారు చేస్తాను. దానిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తర్వాత భక్తులందరికీ ఇస్తారు. ప్రసాదం తిని వెళ్దు గాని ఉండు. నాకు అర్జెంట్ పనుందావని నేను బయలుదేరతాను. ఏమనుకోవద్దు. అరే సత్య, అరే సత్య, జరిగింది. లేదంటే అలా వెళ్ళడు. ఏం పోగొట్టుకున్నాడు? అర్చనా, తాళిని పట్టుకుని నిలబడున్నావేంటమ్మా? ఇది నీ దగ్గర ఎందుకుంది? ఎవరిది? మీ ఫ్రెండ్ సత్య గారిని మీరందరికీ పరిచయం చేశారు కదా, అతని జేబు నుంచి కింద పడింది. అతనికి ఇచ్చేద్దామని ఫాలో అయ్యాను. చూస్తే ఎటు వెళ్ళిపోయాడో కనిపించడం లేదు. వెతికి వెతికి ఆగిపోయాను. నువ్వు సరిగ్గానే చూసావా? సరిగ్గానే చూశాను. సత్య నాకు కనిపిస్తాడు, తనకిచ్చేస్తానులే. నువ్వు పూజ దగ్గరికి పద. సరే అమ్మా. అయితే ఇందాక సత్య దీని గురించే కంగారుగా వెతుక్కుంటున్నాడా? మంగళసూత్రాలని పట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడు? ప్రస్తుతం దీంతో అతనికేం పనుంది? ఈ విషయం నా దగ్గర చెప్పకుండా ఎందుకు మాట దాటేశాడు? తను నిజంగా పక్క ఊరిలో కేసు పనుండొచ్చాడా? దీని విషయం సత్యని కలిసినప్పుడు తెలుసుకుంటాను. ఈ రోజు నాకు లైఫ్ అంతా మంచి రోజుగా మిగిలిపోతుంది అనుకున్నాను. వెరీ వెరీ బ్యాడ్ డే. అత్తయ్య, ప్రసాదం అమ్మవారి ముందు పెట్టండి. తయారు చేసింది నువ్వే కదా, నువ్వే పెట్టు.
అమ్మా అవని, రైతులు పొలాల్లో చల్లుకోవడానికి ప్రసాదాన్ని నీ చేతుల మీదుగా వారికి అందించమ్మా. అలాగే. అందరూ పొలాల్లో చల్లుకుని చక్కగా పంటలు వేసుకోండి. మంచి పంట దిగుబడి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నుంచి మన గ్రామానికి మీరే పెద్ద దిక్కుగా ఉండాలమ్మా. గ్రామానికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే మీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటామమ్మా. నీది వేదవతి గారి లాంటి జాతకం కాకపోయినా అమ్మవారికి సంబంధించి అన్ని పనులను చేయగలుగుతున్నావు. అందుకే నువ్వే మాకు అండగా ఉండటం మంచిది. ఏంటి మీ ఉద్దేశం? అంటే మామని కుర్చీలోంచి దించేశారా? మా అమ్మ ముందే మీరు ఇలా మాట్లాడుకోవటం ఎంత అన్యాయం. విశ్వాసం ఉందా మీకు? కృతజ్ఞత ఉందా మీకు? ఇన్ని సంవత్సరాలు సేవలందించిన మా అత్తయ్యను జస్ట్ ఒక చీపురు పుల్లను పడేసినట్టు పడేశారు. చాలా చాలా దారుణమండి ఇది. అరే, మా అమ్మని ఒక మాట అడగాలన్న కామన్ సెన్స్ కూడా లేకుండా పోయిందా మీకు? ఏదైనా మా అమ్మ అనుమతితోనే జరగాలి కదా. అవని పిన్నికి పట్టాభిషేకం, నానమ్మకు అవమానమా? ఏది జరిగినా అంతా అమ్మవారి సంకల్పమే శౌర్య. నువ్వు నోర్ముయ్. అర్చన అన్నదాంట్లో తప్పే ఉంది. అమ్మవారి ఆజ్ఞ లేకుండా ఇలా జరుగుతుందా ఏంటి? ఊరి పెద్దలందరూ మరోసారి ఆలోచించండి. అమ్మ దగ్గర నుంచి పెద్దరికాన్ని అవనికివ్వడం ఎంతవరకు సమంజసమో చూడండి. చూడండి బాబు, మేము ఏ నిర్ణయం తీసుకున్నా 100 రకాలుగా ఆలోచించే తీసుకుంటాం. తనలాంటి జాతకం గల కోడలొచ్చి ఇవన్నీ చేయగలిగితే వేదవతి గారు విశ్రాంతి తీసుకుంటామన్నారు కదా. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. వేదవతి గారి స్థానాన్ని అవని భర్తీ చేయగలిగింది. దయచేసి అంత మాట అనకండి. అత్తయ్య స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. ఇక మేం బయలుదేరతాము. మేము కూడా పొలాల దగ్గరికి బయలుదేరుతామమ్మా. సరేనండి. అమ్మా, నేను కూడా బయలుదేరతాను. అలాగే పూజారి గారు.